జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నా భర్త కోసం మీకిష్టం లేకపోయినా ఇక్కడున్న నేను నా తల్లి కోసం ఉండమంటే ఉండనా? ఒకవేళ మీరు వద్దంటే నా తల్లిని తీసుకొని వెళ్ళటానికైనా సిద్ధం, కానీ నా తల్లిని వదిలి మాత్రం పుట్టను. ఎడవకు, పుట్టను. నువ్వు ఏ ఉద్దేశంతోనైనా ఉండు, కానీ నీ మనసులో వేరే ఉద్దేశం రాకుండా ఉంటే చాలు. ఏం చెప్తున్నానో అర్థమైందనుకుంటా. మనకు అర్థమైనా కాకపోయినా అసలు నిజమేంటో దేవుడికి బాగా అర్థమవుతుంది. ఆయన తీసుకునే నిర్ణయాలే ఇవన్నీ. అది ఏదైనా తల వంచక తప్పదు కదా. క్షణం క్రితం వరకు ఇంట్లో చోటే లేదనుకున్నా, కానీ మళ్ళీ తిరిగి రాలేదు. ఆ దేవుడి అంతిమ నిర్ణయం ఏంటో. పదమ్మా. చూసారా అత్తయ్య, ఇంకా దాని మాటల్లో నీ ఇంటి కోడలనైపోతాను, దేవాంశ్ భార్యనైపోతాను అన్నట్టే ఉంది. దానికి తోడు వైదేహి అని పిలిచారు కదా, ఇంకా ఎక్కువ ఆలోచిస్తోంది. ఏం చేస్తాం, తప్పదు కదా. శాంతాదేవి కోసం అలా పిలవాల్సి వచ్చింది. కానీ మన ఉద్దేశం ఖచ్చితంగా చెప్పాం కదా. చెప్పి మంచి పని చేశారు అత్తయ్య, కానీ చెప్పినంత మాత్రాన సరిపోదు. దాన్ని అమలు చేస్తేనే మనకి ఏ బాధ ఉండదు. దేవాంశ లేఖ్యలు పెళ్లి చేయమనేగా నీ ఉద్దేశం? అవును బామ్మగారు. ఇద్దరికి పెళ్ళైపోయిందనుకోండి, ఈ వైశాలి ఇక్కడ ఎన్నాళ్ళున్నా అలేఖ్య దేవాంశ్ భార్యగా ఉంటుంది కాబట్టి ఏమీ చేయలేదు. బాగా చెప్పాం. వీళ్ళిద్దరికీ వీలైనంత త్వరగా నిశ్చితార్థం జరిపిస్తే ఆ తర్వాత వాడు చేయడానికి ఏమీ ఉండదు. అయితే పంతులు గారిని పిలిపించి నిశ్చితార్థానికి ముహూర్తాలు పెట్టించండి. పడుకోమ్మా. నేను పడుకోను. పడుకోవాలమ్మా. హాస్పిటల్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చావు, బాగా అలసిపోయి ఉంటావు. విశ్రాంతి తీసుకోవాలిగా. వద్దు, నేను పడుకుంటే నన్ను వదిలేసి వెళ్ళిపోతావు. నేను పడుకోను. అమ్మో, నేను పడుకోను.
నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు. వద్దు. అమ్మా అమ్మా నిన్ను వదిలి నేనెక్కడికి పోతాను? వదలవు కదా. ఈ క్షణం నన్ను ఈ లోకంలో బంధంతో దగ్గరికి తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే, నన్నుగా గుర్తిస్తున్న వారు ఎవరైనా ఉన్నారా అంటే అది నువ్వు మాత్రమే. నిన్ను వదిలి నేనెక్కడికి పోతాను? నేనెక్కడికి పోతాను? ఎక్కడికి పోను. ఏడవకు. ఎందుకు ఏడుస్తున్నావమ్మా? ఏడవకు. ఇదిగా అమ్మ చేసింది కదా, నువ్వు ఏడవకు. నేనున్నానుగా. ఉన్నావమ్మా, నువ్వు ఉన్నావు కాబట్టి ఇప్పుడు నేను ఈ ఇంట్లో ఉన్నా. లేదంటే ఈ పాటికి ప్రాణాలు కాళ్ళు కలిసిపోయిండేవి. ఒకప్పుడు నువ్వు లేవని, నేను అనాథనని, ఈ ఇంటికి కోడలిగా పనికిరానని ఇంట్లోంచి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. నరకం అనుభవించా కొన్నాళ్ళు. నువ్వు కనిపించాకనే ఈ ఇంటి కోడలిగా స్థానం దక్కింది. మళ్ళీ ఇప్పుడు కూడా అదే పరిస్థితి. మళ్ళీ నువ్వే వచ్చి ఈ ఇంట్లో చోటు దక్కేలా చేశావు. తల్లివి కదా, ఎవ్వరికీ అర్థం కాకపోయినా నా బాధ నీకు అర్థం అవుతుంది. అందుకే నా కోసం వచ్చావు. ఏడవనమ్మా, ఇంకేడవను. అందరూ తల్లులు జన్మని మాత్రమే ఇస్తే, నువ్వు నాకు పునర్జన్మనిచ్చావు. మళ్ళీ ఈ ఇంటితో, బావతో బంధం బలపడేలా చేసుకుని అవకాశం ఇచ్చావు. ఈ అవకాశాన్ని వదులుకోను. ఆ టెస్టులు తప్పుడు ఫలితాలనిచ్చినా, నేను వైదేహినని అందరూ నమ్మేలా చేసుకుంటా. నీతోనే ఉంటూ నీకు నయం చేసుకుంటా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.